ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో చర్చించడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీజేపీ నేత కేవీ రమణ గారు. నమస్తే రమణ గారు. రమణ గారు, నా వాయిస్ వినిపిస్తుందా అండి మీకు? ఓకే అండి, చెప్పండి. అసలు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే చూసుకున్నట్లయితే విశాఖలో కానివ్వండి, తిరుపతిలో కానివ్వండి, చాలా వరకు భూములు స్వరూపానందం కట్టబెట్టారనే వాదనలు ఉన్నాయి. అంటే హిందూ ధార్మిక సంస్థ ముసుగులో ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నా వరకు స్వరూపానంద సరస్వతికి హిందువులకి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఏం చెప్పారంటే, నేను జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే పడలేదు. మరి వాళ్ళిద్దరికి ఏ విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చాయో తెలియదు. నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే పడలేదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం నేను రాజశ్యామల యాగం చేశాను. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లలో గెలిచారు. అత్యధిక మెజారిటీతో అత్యంత జనాదరణ పొందడానికి కారణం నా రాజశ్యామల యాగమే అని చెప్పారు. నిజానికి ఆయన నిజంగా హిందూ స్వామీజీ అయితే, నేను చెప్పేది నా అభిప్రాయం ఏంటంటే, హిందువుల పార్టీ అన్న సిపిఎం వాళ్ళు ఇటు ఇతర మతస్థులు కూడా హిందువుల పార్టీ ఏదంటే బీజేపీ అనే ఒక ముద్ర వేశారు. మరి ఇతను హిందువుగా నిజమైన హిందువుగానే అయ్యుంటే ఈయన హిందువుల పార్టీ ఆయన బీజేపీని గెలిపించడానికి ఈయన రాజశ్యామల యాగం చేయాలి, కానీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి రాజశ్యామల యాగం చేయటం అన్నది చాలా హాస్యాస్పదం, కొత్త అబద్ధాలు. స్వామీజీ స్వరూపానంద సరస్వతి గారు నోరు విప్పితే అబద్ధాలమ్మా. ఆయన్ని మేము ఏ రోజు కూడా మేము విశ్వసించలేము. మాలాంటి వాళ్ళం మేమంతా కూడా ఆయన అసలు ఒక హిందూ స్వామీజీగా మేము ఇక్కడమ్మా మాకు. హలో, వింటున్నారమ్మా? చెప్పండి రమణ గారు, వింటున్నానండి, వినిపిస్తుంది. ఇక్కడ మీ దృష్టికి వస్తే ఉంటుంది, ఇక్కడ మన ఇసుక తోట దగ్గర ఒక స్వామీజీ ఆశ్రమం ఉంటుంది. ఆయన పాపం చాలా ఈయనంతా రాజకీయ లబ్ధి కోసం కానీ ఇచ్చే వాళ్ళు నిజమైన స్వామీజీ ఆయన మీద భూ కబ్జా చేయటం, ఆయన ఆశ్రమాన్ని కబ్జా చేయటం కోసం వివిధ వ్యక్తులు ప్రయత్నాలు చేసినప్పుడు ఈయన ఏమాత్రం కూడా స్పందించలేదు. నిజమైన హిందూ స్వామీజీ, ఈ హిందూ ధార్మిక సంస్థ, హిందువుల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి అయితే ఈయన కంపల్సరీ ఆయన కోసం ఈయన స్పందించుండేవాళ్ళు. ఈయన ఎటువంటి స్పందన లేదు ఆ రోజు. ఈయన చాలా మిన్నకున్నారు. ఉత్తరాంధ్ర సాధు సంతులందరూ వచ్చి ఆ విషయం మీద ఒక నిరసన గలాన్ని జగన్మోహన్ రెడ్డికి వినిపించారు. అయినా అందులో కూడా ఈ వ్యక్తి ఎటువంటి స్పందన లేదు. అప్పుడు కూడా ఈయన ఎటువంటి హిందువుల కోసం ఈయన ఎటువంటి పాటుపడింది లేదు. అలాగే మీరు బెందుర్తి నుంచి కొత్తగా బైపాస్ వేస్తారు కదా ఆనందపురం, అక్కడ నుంచి ఆ లెఫ్ట్ సైడ్ అంతా కూడా కొండలన్నీ కూడా చర్చిలు వాళ్ళు విపరీతంగా ఆక్రమించేశారు. ఈయన ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డికి ఏమైనా చెప్పారా? మరి చర్చిల వాళ్ళు ఆక్రమించేస్తున్నారు, మనం హిందువుల కోసం పాటుపడాలి, నిన్ను గెలిపించడానికి నేను రాజశ్యామల యాగం చేశాను, హిందువులందరినీ నేను ఇచ్చేసాను, గోదావరి నదిలో నిన్ను ముంచేసి నేను హిందువుగా నిన్ను మార్చాను, మరి హిందూ సంస్థ ఈ హిందువుల స్థలాలన్నీ ఆక్రమించేస్తున్నారని ఏ రోజైనా నేను పాటుపడ్డారమ్మా? ఈయన హిందూ అన్నది హిందూ ధార్మిక సంస్థ అన్నది అబద్ధం. ఆయన స్వలాభం కోసం, కేవలం స్వలాభం కోసం ఆయన హిందువులు ఇది అన్నది ఆయన హిందూ మతాన్ని ఎత్తుకున్నారు. ఆయన పూర్వాశ్రమంలో ఆయన ఏం చేసేవారు అన్నది మా ప్రాంతమేనమ్మా, మాధవదారి ప్రాంతం. ఆయనతో తిరిగిన వాళ్ళందరూ చెప్తారు, ఆయన దండగా కనిపించడం మానేశారు మాధవదారి నుండి. ఏదో ఋషికేశ్ వెళ్ళాను, ఒక స్వామీజీ దగ్గర చేరాను, నేను ఇది చేశాను అంటారు. అనేక శారదాపీఠం అన్నది ఒకటి పెట్టారు. నిజానికి శారదాపీఠం అన్నది మీకు పూరి శంకరాచార్య, అలాగే శృంగేరి పీఠ కర్ణాటక, అలాగే మన జార్ఖండ్ లో ఒకటి, అలాగే మన గుజరాత్ లో ఒకటి ఉంది. అవి నిజమైన 4 పీఠాలు. అవి శంకరాచార్య స్థాపించిన వారు. ఇదేంటంటే ఈయన ఒక పేట స్వామీజీ, ఈ పీఠ ఈ శారదా పీఠం అన్నది ఒక పీఠం అమ్మాయి, స్వయం పీఠాధిపతి అని అంటారు. అయితే స్వయం ప్రకట పీఠాధిపతి ఆయన. ఎందుకో చంద్రబాబు నాయుడు గారికి ఆయన పడలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అప్పుడు ఆటోమేటిక్ గా యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది. ఆ యాంటీ ఇన్కంబెన్స్ ఆయన ముందుగానే ఊహించారు. మీడియా మిత్రుల ద్వారా, వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా తెలుసుకొని ఈయన ముందుగానే ఊహించారు. అందుకే రాజశ్యామల యాగం అని ఒక డ్రామా ఆడారు. డ్రామా ఆడి జగన్మోహన్ రెడ్డికి దగ్గర అయ్యారు. స్వామీజీలు ఎవరినైనా కనీసం తాకడానికి కూడా ఇచ్చారు. కాన్ఫిడెంట్ అంటే వాళ్ళు బ్రహ్మచర్యం
పూర్తి స్థాయి నిష్ఠగా ఉండే బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. ఓకే. ఈ స్వామికి ఏం చేశారమ్మా, ఆయన కానుకలు తీసుకొని ఈయన ముద్దులు కురిపించారు. ఉమ్, ఆయన ఈయన కానుకలు కురిపించారు ఉమ్, గెలిచిన తర్వాత. ఉమ్, ఈయనేమో ఆయనకు ముద్దులు కురిపించారు. ఉమ్. ఆ? ఈయన ముద్దు రమణ గారు మీ ఆడియో అవి మ్యూట్ లో ఉంది. చేయాలి. చెప్పండి. ఓకే 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 మాట్లాడండి. ఏమైతే ఉమ్, ఈయన స్వామి స్వామిజీ ఆయన. ఉమ్, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈయన బహుశా నేను రాజ్యాంగ యాగం చేయకపోతే నేను అనిల్ కుమార్ గారు చెప్తారు ఏదో ఆయన ప్రేయర్ చేస్తారు 151 నా కారు నెంబరు ఆయనకు 151 వచ్చారు. ఈయన అలాగే నేను రాజ్యాంగ యాగం చేశాను, నేను అందుకే ఆయన గెలిచారట. ఉమ్, ఆయన గెలిచింది కేవలం ఆ రోజుల్లో నన్ను యాంటీ కంపెనీ వల్ల గెలిచారు. ఓకే. దాన్ని ఈయన అడ్డం చాలా స్థలాలు ఆక్రమించారు. ఉమ్, లేదా ఇప్పుడైనా సరే ఆ స్థలాలనేమో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మళ్ళీ వచ్చింది. ఈ స్వామీజీ పుట్టలో పడకుండా ఉమ్, ఒక పూర్తి స్థాయి ఒక రిటైర్డ్ జస్టిస్ తో పూర్తి స్థాయి కమిషన్ ఒకటి వేసి దర్యాప్తు చేసి ఈ చేసిన అక్రమాలన్నీ బయట పెట్టాలని మాత్రం నేను కోరుతున్నాను.